మాస్టర్స్ ఈరోజు మనము అర్షడ్ వర్గాల్లో ఇంకో టాపిక్ గురించి చెప్పుకుందాం. అదేంటి అంటే అహం. ఒకవేళ మీరు ఈ రికార్డింగ్‌కి ముందొచ్చారంటే, దీనికంటే ముందు వీడియో ఒకటి చూడండి. ఎందుకంటే అందులో అర్షడ్ వర్గాల గురించి కొంచెం చెప్పుకున్నాం. సో, ఈరోజు అహం గురించి చెప్పుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు ఏంటంటే అతనికి కొంచెం అహం ఉండేది. ఎప్పుడైనా పవర్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం అహం ఉంటుంది. అది మనం చూస్తాం. యూజువల్‌గా 99% ఎవరైతే పవర్‌లో ఉంటారో అంటే రాజకీయ నాయకులు గానీ, లేకపోతే వాళ్ళకి ఆహ్, అందరికంటే కూడా మామూలు వ్యక్తి కన్నా కూడా ఏదైనా చాలా ఎక్కువుందనుకోండి. అందం గానీ, తెలివితేటలు గానీ, డబ్బు గానీ ఏదైనా ఎక్కువుందనుకోండి. మామూలు వాళ్ళకంటే యావరేజ్ కంటే ఎక్కువుంది అంటే వాళ్ళకి గ్యారంటీగా అహం ఉంటుంది. అండ్ అహం ఉండడంలో తప్పు లేదు. అది మితిమీరినప్పుడే ప్రాబ్లమ్. దాని గురించి చెప్పే కథే ఈ కథ. అర్షడ్ వర్గాలు ఏవైనా కూడా ఒక లెవెల్ వరకు ఓకే. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే అనుకున్నామో ఈ అర్షడ్ వర్గాలు అనేవి మనకు బ్లాక్స్ అని అనుకున్నామో, అందులో ఒక లెవెల్ వరకు అవన్నీ ఎమోషన్స్ కాబట్టి అది కంప్లీట్‌గా చంపుకోలేం మనం. అది ఒక లెవెల్ వరకు ఓకే. ఆ లెవెల్ దాటిన తర్వాత అది ప్రాబ్లమ్ అవుతుంది. దాని గురించి తెలుసుకునే కథే ఈ కథ. అయితే ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారు. అతనికి చాలా అహం ఉండేది. నేను రాజుని. ఆ రాజు కాస్త చక్రవర్తి అయ్యాడు. అంటే ఏంటి? ఆయన పొజిషన్ నుంచి ఇంకా చక్రవర్తి అంటే ఎందరో మంది రాజులకి పెద్ద కదా! చక్రవర్తి. చక్రవర్తి అయ్యేటప్పటికి ఇంకా నన్నెవ్వరు ఓడించలేరు అనే ఒక గర్వం అతనికొచ్చేసింది. ఆటోమేటిక్‌గా ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే గర్వం అవ గ అహం రాగానే, గర్వం రాగానే దేవుడిని మర్చిపోతాం. దేవుడిని గానీ, లేకపోతే ఆధ్యాత్మిక విషయాలు గానీ, మన గొప్పదం గొప్పతనం వల్లే నేను ఆ స్టేజ్‌లో ఉన్నానన్న ఫీలింగొస్తది. కానీ భగవంతుడికి తెలుసు కదా! ఎక్కడ ఎట్లా కరెక్ట్ చేయాలో మనని అని. తెలిసిపోతది. అయితే ఈ కథలో కూడా అలానే ఆ రాజ్యానికి ఆ చక్రవర్తి ఏదైతే ఉన్నాడో అతను రాజు, అతనికి ఒక ఆస్థాన గురువు ఉండేవారనమాట. ఆయన చూస్తున్నాడంతా. అబ్జర్వ్ చేస్తున్నాడనమాట. వీళ్ళకేంటి ఈయనకి అహం పెరిగిపోయింది చక్రవర్తికి. కంట్రోల్ తప్పుతున్నాడు. దీన్ని ఎట్లైనా దారిలోకి తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలి? దైవానుగ్రహం ఉంటేనే మనకి ఈ అర్షడ్ వర్గాలనేవి తగ్గుతాయి. అంటే మనకంటే ఒకళ్ళు ఎక్కువున్నారు. దైవం ఉన్నాడు. దైవం చూసుకుంటారు. లేకపోతే విశ్వం చూసుకుంటది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు మనం తక్కువ అనే ఫీలింగ్ అప్పుడు మనకొస్తది. అలా అని ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవ్వకూడదు. అంటే తక్కువగా ఫీల్ అయిపోకూడదు. అయ్యో! నాకేమీ రాదు, ఏమీ రాదని ఎంత ఉండాలో అంత కంట్రోల్డ్‌గా ఉండాలి. సో, ఈ కథలో ఏంటంటే ఆహ్, హ్మ్, ఆ రాజుగారికి ఓవర్ అయిపోయింది అహం. రాజుగారికి ఉండాల్సిన అహం ఉంటేనే ఆ టీవీ ఉంటుంది రాజుగారికి. అంటే ఏంటి చూడ్డానికి ఆయన బావుంటాడు. ఆ అహం గనక లేకపోతే కనిపిచ్చదు. ఆయన సామర్థ్యం కనిపిచ్చదు. కొంచెం అహం ఉండాలి. కానీ మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. తక్కువ ఉంటే ఏంటి? ఈయనసలు రాజేనా? ఇంత భయపడుతున్నాడు, ఇంత పిరిగ్గా ఉన్నాడు అనుకుంటాం. సో, ఎంత ఉండాలో అంత ఉండాలి. ఇతనికి ఎక్కువైంది. సో, తగ్గించాలంటే ఒకటే ఒక మార్గం. మనుషుల్లో ఉన్న బ్లాకేజెస్ మనం తగ్గించలేం బయట నుంచి. వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలి. లేదంటే భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు తగ్గుతారు ఆటోమేటిక్‌గా. అంతేగాని, "ఓహ్! నీకు అహం ఎక్కువుంది దా! నేను నీ అహం క్యూర్ చేస్తాను. నీ అహాన్ని తీర్చేస్తాను" అని చెప్పి నేనేం చేయలేను ఎవ్వరికీ. ఎవరైతే అహం ఎక్కువుందో వాళ్ళంతట వాళ్ళే గుర్తుపట్టాలి. అయ్యో! నాకు అహం ఎక్కువుంది. నేను దారి తప్పుతున్నాను అని వాళ్ళంతట వాళ్ళు గుర్తుపట్టినప్పుడే మారతారు. అయితే ఈ ఆస్థాన గురువున్నాడు గదా! మరి ఏం జెప్తాడు? ఆధ్యాత్మికంలోకి రమ్మని చెప్పాడన్నమాట చక్రవర్తికి. ఏంటి ఆధ్యాత్మికంలోకి నేనొచ్చేది? నేను చక్రవర్తిని. ఈ భారతదేశానికే చక్రవర్తిని. అంటే ఎన్ని రాజ్యాలుంటాయి నా కింద? నేను దేవుడిని నమ్మడం ఏంటసలు? అని అట్లా రివర్స్‌గా మాట్లాడడం మొదలెట్టాడు. ఇతనికి అర్థమైంది. అర్థమైంది. అప్పుడంటాడు, "అయ్యా! మిమ్మల్ని ఒక చిన్న హెల్ప్ అడుగుతాను. ఏమీ లేదు. మీరు ఈ రాజ్యంలో ఉన్న మూర్ఖుడు ఎవరైతే ఉంటాడో మూర్ఖుడంటే ఇక వాళ్ళతో ఆర్గ్యూ చేయలేం. వాళ్ళు చెప్పే వాళ్ళ క్వెషన్‌లకన్నీ పిచ్చి క్వెషన్‌లు, తింగర్ క్వెషన్‌లన్నీ అడుగుతూ ఉంటారనిపిస్తది. అసలు నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అని అనుకుంటాం. తిట్టరు. వాళ్ళు అడిగే క్వెషన్స్‌లోనే చాలా మీనింగ్ ఉంటది. అంటే మనకు తెలీదు. దానికి ఎట్లా ఆన్సర్ చేయాలో కూడా తెలీదు. అట్లా అంటాను. మూర్ఖుడంటే ఇంక వాళ్ళనెవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. వాళ్ళనెవరు అర్థం చేసుకోలేరు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మీరు రాజ్యంలో ఒక పొజిషన్ ఇవ్వండి. ఓకే. మీరు చక్రవర్తి గదా! మీరేదైనా చేయగలరు. సో, ఈ రాజ్యం అంతా చూసుకునే ఒక పొజిషన్ ఇవ్వండి. నాకు మీరు వచ్చిన ప్రతిసారి మీరు నాకు కాళ్ళు కడుగుతారు, నాకు దండం బెడతారు, నాకు ఇంత డబ్బులిస్తారు, ఇవన్నీ ఇవ్వకండి. నాకు అభిషేకం అట్లాంటివేమి చెయ్యొద్దు.
మీరు ఆ ఒక్క మనిషి ఆ అబ్బాయి ఎవరైతే మూర్ఖుడుంటాడో ఆయనకి ఒక ఉద్యోగాన్నివ్వండి. మీ దగ్గర ఉంచుకోండి. మీ ఆస్థానంలో ఉంచుకోండి అని అంటాడు. అనంగానే సరే అంటాడు. ఇదేముంది సరే మీరడిగారు కదా! నేను చేస్తాను అంటాడు రాజుగారు. ఆ రాజ్యంలో ఉన్న మూర్ఖుడు ఎవరైతే ఉంటాడో అందరిని టెస్ట్ పెట్టి ఎవరైతే మరీ ఎడ్డిగా ఉంటారో, ఎవరైతే మూర్ఖంగా ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఆ పొజిషన్‌లో పెడతారు. పెట్టంగానే ఏమవుతుంది రాజుగారు ఆహ్, ఎప్పుడైతే ఆహ్, ఈ అహం ఎప్పుడైతే పెరిగుందో ఆటోమేటిక్‌గా విశ్వం టెస్ట్ చేస్తది. ఎందుకంటే దారి తప్పుతున్నాడు గదా! మరి అంత బాధ్యతుంది. ఈ చక్రవర్తికి చాలా బాధ్యత. ఆ బాధ్యత పొజిషన్‌లో ఉన్నవాళ్ళు దారి తప్పుతుంటే విశ్వం చూస్తూ ఊరుకోదు. టెస్ట్ పెడతది. ఇతనేమైంది? ఇతను బాగా సిక్ అయిపోయాడు. సిక్ అవ్వడం అంటే బాగా జబ్బు చేసింది తనకి. జబ్బు చేసింది. కొన్ని రోజుల తర్వాత జబ్బు చేసింది. జబ్బు చేయంగానే ఏమైంది? మంచాన పడ్డాడు. మంచాన పడగానే ఇంక అందరూ వస్తారు గదా! వైద్యులు. వాళ్ళందరూ ఏంటి వైద్యులు ఏం కాదండి మీకు తగ్గిపోద్దండి, మీకు తగ్గిపోద్దండి అంటారు. ఏంటో వాళ్ళకి తెలిసినా గూడా చనిపోతారని తెలిసినా గూడా ఎలాగో చనిపోతాడు గదా! వీళ్ళు మనకేం జేస్తారులే సహాయం అని జెప్పి మీకు తగ్గిపోతుందంటేనే జెప్తారు. ఎప్పుడు గూడా అట్లా చెప్పరు. మీరు చనిపోతారు 10 రోజుల్లో అని. రాజుకి అసలే చెప్పరు. చక్రవర్తికైతే అంతకన్నా చెప్పరు. ఎందుకంటే ఏదైనా చేసేస్తారు గదా! ఉరి తీసేయమంటారు. నేను చచ్చిపోతానంటావా అని. సో, అందుకనే చెప్పరు. తగ్గిపోతుంది, తగ్గిపోతుంది అంటారు. ఆహ్, అహం ఎక్కువున్న వాళ్ళకి పక్క వాళ్ళ నుంచి మెప్పులు కావాలి ఎప్పుడు గూడా. వాళ్ళెప్పుడూ దాన్ని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పవర్‌లో ఉన్నారు గదా! వాళ్ళకి అది కావాలి. ఆ మెప్పులు గావాలి. మెప్పులొచ్చినప్పుడు ఏం చేశారంటే రాజ్యంలో ఉన్న అందరూ అతని దగ్గర పని జేస్తారు గదా! అందరిని పిలిపించుకున్నాడు ప్రతిరోజు. వాళ్ళొచ్చి, "ఏం లేదండి రాజుగారు మీకంతా తగ్గిపోద్ది. మీరు ఎంత మంచి పనులు జేశారు. మీరెంత గ్రేట్. మీకు తప్పకుండా తగ్గిపోద్ది చూడండి. 1 వీక్‌లో మీరు కరెక్ట్‌గా చక్కగా అయిపోతారు" అని చెప్పడం మొదలెట్టారు. అది ఆయనకి హ్యాపీగా ఇచ్చేది. ఆయనకొక హ్యాపీనెస్ ఒచ్చేది. ఆయనకో సంతోషం ఒచ్చేది. అందరూ అట్లా వచ్చి చెప్తుంటే. సో, అందరూ వచ్చి చెప్పారు. నా ఆస్థానంలో పనిచేసే ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక 4, 5 వచ్చి చెప్పేవారన్నమాట. అందరూ వచ్చారు కానీ మూర్ఖుడు రాలేదింకా. వచ్చి ఏం చెప్పలేదు. "ఎళ్లి పిలుచుకురండిరా వాడిని" అనంటాడు రాజుగారికి. అహము తగ్గాలి. ఇప్పుడు ఎట్లా? ఒంట్లో బాలేదు. ఈయన చనిపోతారండి అన్నట్టుగా అన్నారు గాబట్టి, ఆ మూర్ఖుడిని తీసుకురమ్మంటాడు. మూర్ఖుడొస్తాడు. "అయ్యగారు మీకు బాలేదంట" రాజుగారిని అడుగుతాడనమాట. "మీకు బాలేదంట?" "అవునురా బాలేదు" అనంటాడనమాట. అనంగానే ఆహ్, మీకు బాలేదు గదా! మరి మూర్ఖుడంటాడు, "మీకు బాలేదు కదా! మరి మీరు ఇన్ని రోజులు ఇంత సంపాదించుకున్నారు కదా! ఆహ్, దాన్ని ఉపయోగించుకొని ఏదైనా చేసుకోండి" అనంటాడు. అంటే ఆ డబ్బులు సంపాదిచ్చారు కదా! మంచి డాక్టర్‌ని పిలవడం. "పిలిచానురా అందరిని పిలిచాను. కానీ నాకెందుకో డౌట్‌గా ఉంది. నేను దూరంగా వెళ్ళిపోతున్నాను" అనంటాడనమాట. దూరంగా వెళ్ళిపోతున్నారా? అయ్యయ్యో! దూరంగా వెళ్తున్నారా? మీరు మరి దూరంగా నడుచుకొని వెళ్ళకండి అలసిపోతారు. గుర్రం ఎక్కెళ్ళండి అనంటాడు. ఒరేయ్ తింగరోడా! నేను దూరంగా వెళ్తున్నానంటే, ఆ దూరం ఎవ్వరు ఎళ్ళలేరురా! గుర్రం గూడా రాదు నాతోటి అనంటాడు. అనంగానే, ఓహో! అయితే రాడా? సరే. మరి మీరింత సంపాదించుకున్నారు గదా! ఈ సంపాదించుకుంది తీసుకెళ్ళండి మీతో పాటు అంటే, నేనెళ్ళే దూరం దగ్గరికి ఈ సంపాదన కూడా రాదురా అనంటాడు. ఆహా! సంపాదన రాదా? సరే అయితే. మీ మీ ఆస్థానంలో ఇంతమందున్నారు గదా! ఇంతమందిలో ఎవరో ఒకళ్ళని తీసుకెళ్ళండి. మీకు గావాల్సింది. ఒకళ్ళని కాకపోతే 10 మందిని తీసుకెళ్ళండి. అందరూ మీకు పని జేస్తారు గదా! అనంగానే ఆస్థానంలో వాళ్ళందరూ చూస్తారు. టెన్షన్ పడతారు. వాయమ్మో! ఈ రాజు ఏమైనా మనల్ని చంపేస్తాడా? అతనితో పాటు మేము కంపెనీ ఉండాలని ఏమైనా అనుకుంటారా? అని అనుకుంటాడు. లేదురా నాయనా వాళ్ళని గూడా తీసుకెళ్ళాను. నేను చాలా దూరంగా వెళ్తున్నాను అని అంటాడన్నమాట. ఓహో! అలానా? అయితే మీకు ముగ్గురు భార్యలున్నారుగా? మీ ముగ్గురు భార్యల్లో ఒక భార్యనేనా, ఇద్దరు భార్యలేనా, ముగ్గురు భార్యలను తీసుకెళ్ళండి మీతో పాటు అని అన్నాడు. లేదురా అక్కడికి నేను వాళ్ళని కూడా తీసుకెళ్ళలేను అంటాడు. ఇంక రాజుగారికి విసుగొస్తది. అబ్బా! ఇలాంటి క్వెషన్‌లు అడుగుతున్నాడేంటి ఇతను అని ఆహ్, వాడు నోరు మూయించాలని ఏమంటాడంటే, "ఈ రోజు నుంచి నీకు పెన్షన్ ఇచ్చేస్తాను. నువ్వు ఉద్యోగం మానేసేయి. నువ్వు కాపలా కాయాలి కదా రాత్రంతా. అంటే నీకేదో పనిచ్చా గదా! అది మానేసేయి నీకు పెన్షన్ ఇస్తాను. నువ్వేం జేయాలంటే, నీకంటే మూర్ఖుడు ఎవరైతే ఉంటాడో, ఇంకా నీకంటే ఎక్కువ మూర్ఖుడుంటాడో, నీ పొజిషన్ అతనికిచ్చేసేయి. ఓకే. నీ చేతిలో ఉన్న కర్ర వాళ్ళ చేతిలో పెట్టేసేయి. పెట్టేసినప్పుడు ఏమవుతది, ఆయన నీ పొజిషన్ ఆయన తీసుకుంటాడు అని చెప్తాడనమాట. అప్పుడు నువ్వు ఇంక రెస్ట్ తీసుకో. నాకు హెల్ప్ చేశావు అని అంటాడు. అనంగానే ఇతనేం చేస్తాడు ఈ మూర్ఖుడు తీసుకెళ్ళి ఆ కర్ర తన చేతిలో ఏదైతే కర్ర ఉందో రాజుగారి చేతిలో పెడతాడు. "ఒరేయ్! ఏంట్రా బుద్ధి లేని ఎదవా! నా చేతిలో పెడతావేంటి కర్ర? నేను మూర్ఖుడినన్నాను. నా చేతిలో పెట్టమని నేను అడగలేదు" అని అంటాడు. అప్పుడు ఆ మూర్ఖుడు ఏమంటాడంటే, "ఎప్పుడైనా సరే మీరు
లైఫ్‌లో ఇంత కష్టపడ్డారు గదా! ముగ్గురు భార్యలని పెళ్లి చేసుకున్నారు. ఇంత ఆస్థానం ఉంది మీకు. ఇంతమందున్నారు మీ కింద పనిజేసేవారు. ఇంత డబ్బులు పెట్టి ఇంత సంపాదించుకున్నారు. అయినా మీరు ఏది వాడుకోలేరు. మీకంటే మూర్ఖుడు ఎవరుంటాడండి అని అంటాడు ఆ రాజుగారిని ఆ మూర్ఖుడు. అప్పుడు ఆ రాజుగారి అహం తొలగిపోయింది. అంటే కరెక్ట్‌గా ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్తేనే తెలిసింది. అయితే పేషెన్స్ లేని వాళ్ళకి యూజువల్‌గా ఈ అహం ఉన్న వాళ్ళకి బాగా ఇలాంటి వాళ్ళ దగ్గర పంపిస్తేనే వాళ్ళకి ఆ అహం దగ్గుతుంది. ఎందుకంటే మనలాంటి వాళ్ళెళ్ళామంటే వాళ్ళకేదైనా చెప్పడానికి భయపడతాం. అహం బాగా ఉన్న వాళ్ళకి వాళ్ళొక ఠీవిగా ఉంటారు. వాళ్ళొక ఇట్లా మొహం మీద కొట్టినట్టే మాట్లాడతారు వాళ్ళు. అందుకని మనం ఏంటి భయపడతాం. అక్కడికెళ్ళడానికి, అక్కడికేదైనా పనులు చేయడానికి భయపడతాం. కాకపోతే మనం ఏం జేయాలంటే, ఇలాంటప్పుడు ఒకవేళ మనకి ఈ అర్షడ్ వర్గం ఉంటే, అహం అనే అర్షడ్ వర్గం ఉంటే, అది పోవాలి అని మనం ఎప్పుడైతే ప్రయత్నిద్దాం అనుకుంటామో, ఇలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళాలి. ఎవరైతే మూర్ఖులుంటారో, వాళ్ళతో వాదించమో వాళ్ళ దగ్గరికెళ్ళామనుకోండి, ఇలానే మన అహం తొలగించే ప్రయత్నం వాళ్ళు తప్పకుండా జేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలీదు. వాళ్ళేం మాట్లాడుతున్నారో, వాళ్ళు మాట్లాడేది చాలా నిక్కచ్చిగా మాట్లాడేస్తారు. అంటే వాళ్ళకున్నది జెప్పేస్తారు మనసులో ఉన్నది. ఎప్పుడు ఆలోచించరు. సో అలాగైనా చేయాలి. లేదంటే ఇక భగవంతుడిని నమ్మేసుకోవాలి. భగవంతుడిని ఎప్పుడైతే నమ్ముకుంటామో ఏమవుతుంది? మనకంటే ఎక్కువ భగవంతుడున్నాడు. ఆయన కంటే గొప్పేంటి మనము? అని ఆటోమేటిక్‌గా అహం తగ్గిపోతుంది. అంతే కదా! మనకంటే ఒకళ్ళెవరో ఎక్కువున్నారు అని అనిపించినప్పుడే మనకి ఏ అరిషడ్ వర్గాలు ఉండవు. అన్నిటికి ఆయన ఎక్కువున్నాడు. మనకంటే ఇంకెంతో మంచిగా ఉన్నవాళ్ళు, ఎంతో అందంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మా గొప్పేంటి? నాకంటే అందంగా ఇంతమందున్నారు అని అనుకోవాలి. లేకపోతే నాకంటే తెలివిగా ఇంతమందున్నారు. లేదంటే నాకంటే తెలివిగా భగవంతుడున్నాడు. మొత్తం విశ్వాన్నే చూసుకుంటున్నాడు. నా తెలివితేటలెంత? నాకంటే బలంగా భగవంతుడున్నాడు. నేనెందుకు పని జేస్తాను? అట్లా ప్రతిదానికి మనము భగవంతుడిని కొలమానంగా బెట్టుకోవాలనమాట. అంత లెవెల్‌కి మనం ఎప్పుడెళ్తే అప్పుడే గ్రేటు. లేకపోతే మనలో గొప్పతనం ఏముంది? భగవంతుడే మనల్ని సృష్టించాడు గదా! మన మన గొప్పతనం ఏముంది? అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఈ అర్షడ్ వర్గాల్ని జయించగలం. లేదంటే నేనే గొప్ప అనుకుంటే ఇంకెప్పటికి నేనే గొప్ప. ఆ నేనే గొప్ప ఎప్పుడు తీరదు. ఎప్పటికి అలానే ఉంటాము. ఇంకా అర్షడ్ వర్గాల వల్ల వచ్చిన ఆపర్చునిటీస్ కూడా మనము తీసుకోలేం. మొన్న ఈ లాస్ట్ కథలో చెప్పుకున్నట్టు అర్షడ్ వర్గాలకి ఎప్పుడైతే మనకుంటాయో ఆపర్చునిటీస్ కనిపించవు మనకి. ఆ పరిస్థితులు ఏవైనా మంచి పరిస్థితులొచ్చాయనుకోండి, మంచి సిట్యుయేషన్స్ ఒచ్చాయనుకోండి, మనం యూజ్ చేసుకోము. ఎందుకంటే ఆ మాయలో పడిపోయి ఉంటామనమాట. అందుకని. సో, అది మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకున్న కథ. ఇలానే మనం మన అర్షడ్ వర్గాల సీరీస్‌ని కంటిన్యూ చేసుకుందాం. 2 అయినాయి గాబట్టి ఇంకా మిగతావన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి.
ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం.
మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ గానీ, కాంతులు గానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది.
మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.